పెట్టారు. ఏమయ్య వెంకటేశ్వరరావు, ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు. సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ముందుగా శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్. పొద్దున్నే శ్మశానం పెట్టాయా? తప్పదు సార్, ప్రజల కోరిక. ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్టాడి పెట్టాయి వెంకటేశ్వరరావు. సార్ 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 తప్పదు సార్. ఎమ్మెల్యే గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? కుమార్ రాజు గారు, ఎంత ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తే. ఎంత ఆనందం అండి, అసలు ఆ పర్సనాలిటీ రావటం మాకు సంతోషం అన్నగారు. చాలా సంతోషం అంజలి గారు. ఇంతకు ఏంటి విశేషాలు అన్నగారు? ఇదో వెంకటేష్ కాఫీ టీ. ఎమ్మెల్యే గారు కాఫీ బాబు, కాఫీ కాఫీ కాఫీ. ఎమ్మెల్యే గారు బాబు, నాకు ఏం మర్యాదలు వద్దు అన్నగారు. చిన్న అర్జెంట్ అయ్యో ఏమొద్దు అన్నగారు, నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను. చెప్పండి ఏంటి? మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు. పెళ్ళైతే 5 రోజులు అయింది పెళ్ళయ్యి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి, మా ఊరు. సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు. ఏమైంది? ఏమని చెప్తాం అన్నగారు, ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు? దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు, మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు మీరు. దానికి నాకేంటి బాధ్యత అన్నగారు? ప్లీజ్ అనుకోకుండా అన్నగారు. మన సీఎం గారేమో 4 పిల్లల్ని కనాలి, 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. అన్నగారు ఏమనుకోవద్దు దయచేసి, ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి 4 పిల్లల్ని కనిపించే బాధ్యత. వెంకటేష్ సార్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు? సీఎం గారు ఆదేశాలు సార్, సీఎం గారు ఆదేశాలు. 4 పిల్లలు. అవును సార్, అవును సార్. సరే సరే సరే, సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా. సరేలే, 4 పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి, సుబ్బారెడ్డిని, చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా. ఆ 4 పిల్లలు కనేట్టు మీరు చెప్పండి అన్నగారు. ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు, నైతిక బాధ్యత. పెళ్లి కొడుకు మీ ఊరోడు. అలాగే సరే ఎమ్మెల్యే గారు, మీరు అడిగారు, మీ మాట కాదంటాం మిత్రులు. చాలా థ్యాంక్స్ అన్నగారు, మంచి భరోసా ఇచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురికి అప్పచెప్పేస్తాం. చాలా చాలా సంతోషం. అవసరమైతే హోంశాఖ మంత్రి వర్యుల శాఖలో వారిని కూడా కొంచెం తప్పనిసరిగా వారి సహకారం కూడా తీసుకుంటాం. 4 పిల్లలు మాత్రం తప్పనిసరిగా చెప్పండి, ఆ బాధ్యత కూడా. అలాగే అలాగే అలాగే. ఓకే రాజు గారు, చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం రాజు గారు. ఓకే సార్, నమస్కారం సార్. ఇంతకీ